తీసుకున్నది కదా బీజేపీ. అవును. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అతన్ని తీసుకోలేదు అంతే. ఆ మొత్తం 4 సీట్లలో ఇటుకు వచ్చినట్టే కదా, టీడీపీకి 2 వచ్చేస్తే. అంటే వాళ్ళు రాజ్యసభ సీట్లు తెలియరు కాబట్టి తీసుకున్నారేమో. అదే అనేది, అంటే లబ్ధి పొందేటప్పుడు తెలుగుదేశం పొందింది, నష్టపోయిందేమో జనసేన భారతీయ జనతా పార్టీ. అప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు చేరికల కమిటీ వేశారు, మరి ఇప్పుడు ఏమన్నా నాకు తెలిసి ఈ 2 నెలల్లో తేలిపోతుంది చేరికలు ఏమన్నా ఉంటే. అంతే తప్పించి ఆ తర్వాత చేరికలు అంటే ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ఏంటి. నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంలో చేరాను, నాకు రేపు ఎమ్మెల్యే ఎంపీనిస్తాను, నువ్వే నమ్మలేదుగా. అసలు వీళ్ళకే ఇక్కడ 3 ఉండేటప్పటికి 175 సీట్లో వీళ్ళిద్దరికి కలిపి 21, 10, 31 పోయా. అవును, బీజేపీకి జనసేనకి. అక్కడ వీళ్ళకి మిగిలింది అంటే సీట్లు పెరుగుతాయి కదా రేపు. పెరిగినప్పుడు కూడా ఆ లెక్కనే ఉంటదిగా. అదే వీళ్ళకి 40 ఇచ్చారు అనుకుందాం, బలమైన నాయకులు చేరాలి. ఏ సీట్లు ఇస్తారో తెలిస్తే ఆ నాయకుడు వచ్చి చేరడానికి వీలు ఉంటుంది. అంటే టీడీపీలో ఉండొచ్చు కానీ జనసేనకి బీజేపీకి అయితే మాత్రం బలమైన నాయకులు అవసరం అయితే ఉంటది కదా. నేను అంటున్నది టీడీపీకే కాదు, దీంట్లో చేరాలన్నా నేను జనసేనలో చేరా, ఊరికి నేను చేరి నాకేం ఉపయోగం. రోజు పవన్ కళ్యాణ్ గారి భజన చేస్తూ కూర్చుంటే ప్రయోజనం అంటే వాళ్ళకి సీట్లు పెరగ, ఎప్పుడు 21తోనే ఉంటారు. చెప్పేది అదే, ఏ సీట్ ఇస్తారో చెప్తే అంటున్నా. అవును, అది అప్పుడు డిసైడ్ చేస్తారు. అప్పుడు డిసైడ్ చేస్తా. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక 50 సీట్లు వస్తే జనసేనకి అని అనుకుంటున్నారు వీళ్ళు. అలా చూసుకున్నా ఇంకొక 30 మంది రిక్వైర్మెంట్ అయితే అక్కడ ఉంది.